హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి. చాలామంది ఈ మధ్యకాలంలో స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అని నా దగ్గర ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అలాగే స్టీల్ కుక్వేర్స్ అన్నీ కూడా ఇలాగా వరుసగా పెట్టి ఉంచానండి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ షేప్లో ఉన్నది, ఏ సైజులో ఉన్నది తీసుకుంటే బెస్ట్ అనేది మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ వీడియో అనేది షూట్ చేశాను. తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు చూపిస్తూ ఉంది స్టాల్ కంపెనీది స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై కడాయి అండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూసినట్టయితే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంది. మీరు స్టాలే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగా ఇదైతే ట్రైప్లై అనమాట. 3 లేయర్స్ ఉంటుంది. పైన స్టెయిన్లెస్ స్టీల్, లోపల అల్యూమినియం, మళ్ళీ బాటమ్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. దానివల్ల హీట్ అనేది ఈవెన్గా మనకి ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఏ కర్రీస్ చేసుకున్నా కూడా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉండదు. అలాగే ఇండక్షన్ బేస్డ్ అండి. ఇది ఇండక్షన్ బేస్డ్ ఏదైనా కూడా మీరు ఈ మధ్యకాలంలో తీసుకోవాలి అని అనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ ఏవైనా కూడా ఇండక్షన్ బేస్డ్ మస్ట్ అండి. ఎందుకంటే మనం కుక్కర్ మీద ఈవెన్ పెట్టి చేసినా కూడా, కుక్ చేసినా కూడా ఇండక్షన్ బేస్డ్ అయితే తొందరగా మాడవన్నమాట. అట్లీస్ట్ కొంతవరకు మనకి నార్మల్ కడాయిల కంటే స్టెయిన్లెస్ స్టీల్ అలాగే ఇండక్షన్ బేస్డ్ ఉన్నవి కాస్త బెటర్గా వర్క్ చేస్తాయి. మీరు ట్రైప్లై కొంచెం ప్రైజీగా ఉంటుందండి. అఫోర్డ్ చేయగలిగితే ట్రైప్లై విత్ ఇండక్షన్ బేస్డ్ తీసుకోవచ్చు. నేనైతే స్టాల్ కంపెనీ తీసుకున్నాను. ఇందులో బర్గ్నర్ ఉంటుంది, మేయర్ ఉంటుంది, ఇలాగ బోల్డ్ అని బ్రాండ్స్ ఉంటాయండి. అంటే మన ప్రైస్ మనకి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుందో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది అగ్రోమెక్లో తీసుకున్నానని చెప్పాను కదా. స్టాల్ కూడా చాలా బాగా వర్క్ చేస్తూ ఉంది. నాకు ఏ కర్రీ చేసినా కూడా అడుగున మాడదండి అంత తొందరగా. ఏదైనా కూడా నార్మల్గా చెప్పాలనుకుంటే ఫ్రాంక్గా ఏ కడాయి పెట్టా కూడా హైలో పెట్టి వదిలేస్తే మాడిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడకుండా ఉండాలి అని అనుకుంటే ఇలాగా ట్రైప్లై ఇండక్షన్ బేస్డ్ కుక్వేర్స్ తీసుకోవచ్చు. తొందరగా మాడిపోదన్నమాట. మనం అటు ఏదైనా పని చేసుకుంటూ ఇటు వచ్చే లోపల మాడిపోతాయి కదా నార్మల్ స్టీల్ కడాయిలు అయితే, అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు తీసుకుంది అయితే మ్యాపెల్ అండి. యాక్చువల్గా ఇదొకటి, ఇంకా పక్కన ఉన్న ఇంకొక సాస్ ప్యాన్ లాగా ఉంది కదా అదొకటి, ఇంకొకటి వెడల్పుది, 3 కలిపి నాకు సెట్ లాగా వచ్చాయన్నమాట. నేను ఒక 5 years బ్యాక్ తీసుకున్నాను అనుకుంటాను. అప్పుడైతే 1700 సంథింగ్కి 3 వచ్చాయండి. నాకు టోటల్గా 6 పీసెస్ వచ్చాయన్నమాట. ఇంకొకటి అయితే అటకెక్కిచ్చేసాను, అందుకని నేను తీయలేకపోయాను అనమాట. అందుకని మీకు జస్ట్ చెప్తూ ఉన్నాను. ఇంకొకటి ఎలా ఉంటుందంటే వెడల్పుగా ప్యాన్ మోడల్ అనమాట. దాంట్లో చపాతీలు కూడా చేసుకోవచ్చు. ఈవెన్ అలా ఉంటుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవి యాక్చువల్గా మ్యాపిల్ ఏంటంటే ఇవి 3 లేయర్ కాదండి. అంటే ట్రైప్లై కాదు, జస్ట్ ఇండక్షన్ బేస్డే. ఇలాంటివి నేను దేనికి యూజ్ చేస్తాను అంటే నార్మల్గా ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే నేను పాస్తా చేయడానికి, ఏమైనా సూప్ చేయడానికి, మనము టీ కాచుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మోడల్. లేదంటే ఉప్మా చేసుకోవడానికి, ఏదైనా గ్రేవీ కర్రీ చేయడానికి, అలాంటి వాటికి యూజ్ చేయొచ్చండి. అంటే ఫ్రై ఐటమ్స్ చేయడానికి ఇదంత కంఫర్టబుల్ కాదనమాట. మ్యాపిల్లో ఉన్న ఇలాగా ఇండక్షన్ బేస్డే కానీ ట్రైప్లై కాదు. సో ఇవి ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్ కాదనిపిస్తుంది. ఎస్పెషల్లీ పొటాటో ఫ్రై, తర్వాత బెండకాయ వేపుడు అలాంటివి చేసుకోవడానికి ఇది కంఫర్టబుల్ కాదనమాట. ఇంతకుముందు దీంతో పాటు ఇంకొక మ్యాపిల్ చూపించాను కదా, అది కూడా సేమ్ అంతేనండి. ఏవైనా గ్రేవీ కర్రీస్ చేసుకోవడానికి, ఉప్మా చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది ఇంతకుముందు వీడియోస్లో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి ఇది ఏ బ్రాండ్ అనేసి. ఇది చాలా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ మోడల్ అండ్ సైజ్ అనమాట. యాక్చువల్గా దీని మీద సైజెస్ లేవు, నేను చెప్పడానికి నాకు కుదరట్లేదు, ఐడియా లేదనమాట. మీకు చూపిస్తూ ఉన్నాను కదా, మీకు అర్థమైపోతుంది. ఇందులో నేను యాక్చువల్గా చికెన్ కర్రీస్ కానీ అలాంటివి చేస్తూ ఉంటానండి. నాకైతే ఈ మోడల్ యాక్చువల్గా చాలా బాగా నచ్చిందనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఇందులోనే కూడా మనము సర్వింగ్ బౌల్ లాగా కూడా యూస్ చేసేయచ్చు. వినోద్ కంపెనీ అండి ఇది. నేను ఎప్పుడో తీసుకున్నాను, ఇండక్షన్ బేస్డే, బట్ ట్రైప్లై అయితే కాదు.
అంటే ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి అంత ప్రిఫరబుల్గా అనిపించదు. బట్ టొమాటో ఫ్రైడ్ రైసెస్ ఉంటాయి కదా, ఏమైనా ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. గ్రేవీ కర్రీస్కి ఎక్కువ ఇలాగా ఇండక్షన్ బేస్డ్ ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్వి తీసేసుకోవచ్చండి, డౌటే అవసరం లేదు. ట్రైప్లై ఉంటే ఏంటంటే మనం ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి కూడా అది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అదే మెయిన్ డిఫరెన్స్. నా దగ్గర ఇది వినోద్ది అప్పుడెప్పుడో తీసుకున్నానండి, 600 700 ప్రైస్ అయితే పడింది. ఇది కూడా నేను ఆగ్రోమెక్లో తీసుకున్నాను, విత్ లిడ్ వచ్చిందనమాట. కొంచెం వెయిట్ బాగానే ఉంటుందండి. ఇప్పుడైతే రీసెంట్గా ఆగ్రోమెక్లో వినోద్ బ్రాండ్లో ఇలాగా క్యాస్ట్ ఐరన్వి వచ్చాయి, అలాగే ఇలాగా ట్రైప్లైలో వచ్చాయి, ప్లెయిన్ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా వచ్చాయండి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ మీద. రీసెంట్గా కూడా అది కూడా వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నాకు చాలా ఇష్టమైన కుక్వేర్ అని చెప్పచ్చు. చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదా, క్యూట్గా. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కుక్వేర్ అని చెప్పచ్చండి. యాక్చువల్గా ఈ మోడల్ నేను రీసెంట్గా తీసుకున్నాను, కొత్తదనమాట. ఇది యాక్చువల్గా మెయిన్గా దేనికి యూస్ చేయొచ్చు, ఈ షేప్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది ఇండక్షన్ బేస్డ్ వచ్చింది. ఇందులో మనం సూప్స్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అలాగే మిల్క్ వేడి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మిల్క్ కాచేసి ఇలాగే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను, ఎందుకంటే ఇది వర్టికల్గా ఉండడం వల్ల మనకి ఎక్కువగా మిల్క్ పడతాయి. నేనైతే 2 ప్యాకెట్స్ మిల్క్ ఇందులో కాచుతాను. అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా తక్కువ ప్లేస్లో మనకి కంఫర్టబుల్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ హ్యాండిల్ కూడా ఉంది కదా, అదైతే అస్సలు వేడవ్వదనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ఉన్నాయండి. నేనైతే ఇది యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ పాయింట్స్తో రీసెంట్గా నేను తీసుకున్నాను. సో ఇదైతే లింక్ ప్రొవైడ్ చేయలేను, నేను అమెజాన్లో తీసుకోలేదన్నమాట. ఇలాంటి మోడల్ బోల్డ్ అని ఉంటాయి, మీరు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. మిల్క్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అసలు. తర్వాత మనం సూప్స్ చేసుకోవచ్చు, అలాగే ఏవైనా సాంబారు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. తక్కువ క్వాంటిటీ అయితే చారు అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ టీ చేయాలన్నా కూడా ఇది పర్ఫెక్ట్ అనమాట. నాకైతే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కుక్వేర్ అండి. కొన్ని ఉంటాయి కదా మన ఇంట్లో చాలా ఇష్టమైన వస్తువులు కొన్ని ఉంటాయి, అవైతే నేనైతే పక్కకు పెట్టలేనమాట, అలాగే వాడుతూ ఉంటాను. అది వాడుతూ ఉన్నప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అలాగే వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నిజమా కాదా చెప్పండి మీరు, ఎవరైనా కమెంట్ సెక్షన్లో తప్పకుండా దీని గురించి కమెంట్ చేయండి. ఈ హ్యాండిల్ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంది కదా, సో ఇది వేడెక్కుతుంది అనుకుంటాం కానీ అస్సలు వేడవ్వదండి. నేనైతే పాలు కాచుకోవడానికి యూస్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా దీని ప్రైస్ అయితే మనకి 1200 నుంచి 1300 అలా ఉంటుందండి. ఇదొక కుక్వేర్. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే హార్డ్ యానడైజ్డ్ అండి, ప్రెస్టీజ్ కంపెనీది. ఇది కూడా ఇండక్షన్ బేస్డే అనమాట. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కంటే హార్డ్ యానడైజ్డ్ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుందండి. అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీని బట్టి అనమాట. సో నేనైతే నా దగ్గర 2 హార్డ్ యానడైజ్డ్వి ఉన్నాయి. ఒకటి ఇది పోపు పెట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉన్నా, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి, ఎప్పుడో ఆర్డర్ చేశాను. ఇలాగ మధ్యలో స్టీల్ స్టాండ్ లాగా వచ్చింది కదా కిందకు, ఆ మోడల్లో అదేంటంటే కింద పెట్టా కూడా పక్కకు పడిపోకుండా ఉంటుంది, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది అయితే విత్ లిడ్తో వచ్చిందండి, ప్రెస్టీజ్ది అనమాట. అమ్మ ఇచ్చింది యాక్చువల్గా, ఇదైతే నాకు ప్రైస్ ఐడియా లేదు. బట్ నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు స్టెయిన్లెస్ స్టీలు అంత ప్రైస్ అఫోర్డ్ చేయలేము అన్నప్పుడు హార్డ్ యానడైజర్ దానికంటే తక్కువలో ఉన్నాయి అంటే తప్పకుండా ఇంకా మీరు అల్యూమినియంకి బదులు తీసుకోవాలి అని నా ఉద్దేశం అండి నేను చెప్పడము. యాక్చువల్గా అల్యూమినియము తక్కువ ప్రైస్ అని తీసేసుకుంటూ ఉంటాము, అలాగే దాంట్లో వంట చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ రీజన్స్ వల్ల మనం తీసుకుంటాం కదా. సో ప్రైస్ గురించి అన్నట్టయితే మనం ఇట్లాగా దాని బదులు హార్డ్ యానడైజ్ తీసుకోవచ్చండి. ఇది దానికంటే చాలా బెటర్ అనమాట. మనకి ఫుడ్ కూడా దాంట్లో హార్డ్ యానడైజ్తో చేస్తే పెద్దగా మనకి ప్రమాదం ఏమి ఉండదు. సో ఇది తీసుకోవచ్చు అని చెప్పడానికి మీతో చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా రీసెంట్గా తీసుకున్నానండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, జస్ట్ అంతే, ట్రైప్లై కాదు, అలాగే ఇండక్షన్ బేస్డ్ కాదు.
నేను ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, నా దగ్గర అల్యూమినియంవి 3 కడాయిలు ఉన్నాయండి. అవి అసలు పక్కకు పెట్టకుండా అలాగే వాడుతూ వచ్చానన్నమాట. నేను చాలా రోజుల నుంచి దాన్ని తీసేయాలి అని అనుకుంటూ ఉన్నాను, కానీ యాక్చువల్గా మనం ఏదైనా కుక్వేర్ తీసేయాలి పక్కకి, అల్యూమినియం అయినా లేకపోతే నాన్ స్టిక్ అయినా తీసేయాలి అని అనుకుంటే ఫస్ట్ దానికి రీప్లేస్మెంట్ లాగా మనం ఒకటి తప్పనిసరిగా వేరేది ఆర్డర్ చేసుకోవాలండి. మనకు అలాంటి సైజులో ఉన్నది కంఫర్టబుల్గా ఉండే స్టెయిన్లెస్ స్టీల్కి మారాలనుకుంటున్నాం కదా. సో అలాంటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా మంచిది ఆర్డర్ చేసుకున్నామంటే ఇది వచ్చిన తర్వాత ఇది యూజ్ చేస్తూ ఉన్నప్పుడు దాని యూజ్ అనేది మనకి వద్దు అనిపిస్తుంది. దాంతో మనకి అంత పెద్ద హెల్ప్ అవ్వదు అని అనిపిస్తుంది. అప్పుడు మనం తీసేయడానికి హోప్ వస్తుందన్నమాట. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను. ఇది పెద్ద విషయం కాదు, కానీ జస్ట్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమే, అందుకని చెప్పానండి. ఇందులో యాక్చువల్గా నేను డీప్ ఫ్రై చేసుకున్నాను, తర్వాత పొటాటో ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చాయండి. అడుగునైతే అంటుకోవడము అలా ఏం జరగలేదు, స్టిక్ అవ్వడం జరగలేదు నాకైతే. ఫస్ట్ ఒక చిన్న టిప్ ఏంటంటే, స్టెయిన్లెస్ స్టీల్ ఎందులో అయినా, ఐరన్ కడాయిలో అయినా మనము ఏమైనా రెసిపీస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్లెయిన్గా ఆ కుక్వేర్ని మనం స్టవ్ మీద పెట్టి, ప్యాన్ అయినా ఏదైనా కూడా కడాయినైనా స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత, హీట్ అయిన తర్వాత మనము దాంట్లో ఏ రెసిపీ అయినా కూడా చేయాలి. అప్పుడైతేనే నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుందన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది జస్ట్ స్టీల్దండి, కడాయి లాగా ఉంటుంది. బట్ ఇలాగ బయట వైపు అయితే కాపర్ బాటమ్ లాగా వచ్చింది. ఇది చాలా థిన్గా ఉంటుందన్నమాట, వెయిట్లెస్గా ఉంటుంది. అమ్మ దగ్గర తెచ్చుకున్నానండి, జస్ట్ అమ్మ యూజ్ చేయట్లేదు అనేసి. ఇందులో నేను నార్మల్గా రెసిపీస్ ఏవి ప్రిఫర్ చేయను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. సో ఇలాంటివి ఉంటే కనుక మీరు తూకానికి అలా వేసే బదులు దీంట్లో బొరుగులు కానీ, కారం బొరుగులు అలాంటి స్నాక్ రెసిపీస్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. నేను అలాగే యూజ్ చేస్తూ ఉన్నాను. జస్ట్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పానండి. ఇలాగా నా దగ్గర ఉన్న ప్రతి కుక్వేర్ మీకు చూపించాను. అందులో స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ సైజులో ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో కంప్లీట్గా షేర్ చేసుకున్నాను కదా. మీకు ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అయ్యింది అని అనిపిస్తే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆగ్రోమెక్ హోమ్ స్టోర్లో రీసెంట్గా మ్యాపిల్ మీద, అలాగే ప్రెస్టీజ్ మీద, కొన్ని బ్రాండ్స్ మీద, బర్గ్నర్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ మీద. తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.